ఎక్కడో ఒక రాయచీట్లో ఒక చిన్న గ్రామం, ఒక 5వ తరగతి వరకు చదువుకునింది. ఆమె పేరు పుష్పవతమ్మ. పెళ్లి చేసుకొని పెద్ద గొడవలపల్లికి వచ్చింది. చూస్తే పరిస్థితి బాగాలేదు. కూలి పని, రోజు నిద్రలేయగానే కూలి పనికి వెళ్ళేది. బంధువుల్లో మర్యాద లేదు. తనకి ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కుదోచట్లే. వాళ్ళ అక్కలు వాళ్ళ అన్న పిల్లలేమో చదువుకుంటున్నారు, కొంచెం బాగానే ఉన్నారు. 2 కొడుకులు పుట్టేశారు. మా అన్న నాకన్నా 6 సంవత్సరాలు పెద్ద. స్టిల్ కూలి పనికి వెళ్తుంది. ఇంట్లో కొన్ని అప్పులు ఉన్నాయి, అన్నీ అమ్మేసింది. ఆఖరికి తాలిబుట్టు ఒకటేమో మెల్లో మిగిలినట్టుంది, అది కూడా ఆమె అమ్మేయడానికి రెడీ అయిపోయింది. ఇంకా అలాంటి సినారియోలో తనకేం అర్థం కావట్లే. మా ఊర్లో అందరూ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ, ఊర్లో అందరూ గొర్రెలు మేపుకుంటారు. మా అమ్మకి భయం పుట్టేసుకునింది, ఎక్కడ నా పిల్లలు కూడా గొర్రెలు మేపుకుంటారేమో, నా బతుకంటే ఇలా అయిపోయింది, మా పిల్లలన్నా చదువుకోవాలి అని చెప్పి. ఏమీ తెలియదు అసలు ఆవిడికి, తెలివి ఉందో లేదో, లేకపోతే